నమస్తే అన్న. నమస్తే అండి, చెప్పండి. ఎవరు నుండి వచ్చారు? మాది నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గం. మరి మీరు ఎవరు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. కూటమికేనా? కూటమికి ఎందుకు వేయాలన్న? ఇప్పుడుండే పరిస్థితుల్లో ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆ కూటమిని గెలిపిస్తేనే తప్పితే రాబోయే రోజులు ఇంకోసారి కానీ జగనన్న కానీ వస్తే ఇంకా చూసుకోవడానికి రాష్ట్రం ఉండదు, రాజధాని తర్వాత సచివాలయం కూడా ఉండదు. మరి చంద్రబాబు నాయుడు చాలా స్కామ్లు చేసి వచ్చినారు కదా, మరి దీని గురించి ఏమంటారు? స్కాములు చేశారు, మన జైలు వేశారు, మళ్ళీ బయటకు ఎందుకు వచ్చారంటారు? స్కాములు చేస్తే ఆడ ఉండొచ్చు కదా. నమస్తే. మీ పేరు? భరత్ నా పేరు. ఆత్మూరు నియోజకవర్గం మాది, నెల్లూరు. నెక్స్ట్ ఎవరికి ఓటు వేస్తారు? పక్క జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఓటేస్తాం. ఈ కూటమికి ఎందుకు ఓటు వేయాలా? అభివృద్ధి కావాలంటే, రాష్ట్రం బాగుండాలంటే గ్యారంటీ ఈ కూటమే గెలవాలి. జగన్ చాలా అభివృద్ధి చేసినారని అంటున్నారు కదా. ఎక్కడ చేశాడండి? ఇప్పుడు రోడ్డు చూడండి ఎలా అధ్వానంగా ఉన్నాయో. మొత్తము అభివృద్ధి ఎక్కడ లేదు, మొత్తం సంక్షేమం అని చెప్పి డబ్బులు పంచారే కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి పొత్తులు పెట్టుకున్నారు, దానికన్నా సింగిల్గా వచ్చి పోటీ చేయమను అని అంటున్నారు కదా రోజా గారు. సింగిల్గా పోటీ చేయాలో డబుల్గా పోటీ చేయాలో పొత్తులో పోవాలనేది ఆ యొక్క పార్టీల యొక్క పర్సనల్ విషయం. ఎందుకంటే ఎలా రావాలనేది ఆ అధ్యక్షులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆమెకి చెప్పే రైట్స్ ఎక్కడ ఉన్నాయి? మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటున్నారు, మరి ఎంత అభివృద్ధి చేసినారు అప్పుడు, ఇప్పుడేం అభివృద్ధి? నమస్తే తమ్ముళ్ళు. నమస్తే అన్న. ఎవరు మీది? పేటన్న. మీకు ఓటు హక్కు ఉందా? ఉందన్న, ఈ సంవత్సరం వచ్చింది మాకు. మరి ఎవరికి వేయాలనుకున్నారు? జనసేనకి. జనసేనకి ఎందుకు వేయాలి? జనసేన ఎందుకంటే పవర్ స్టార్ ఉన్నారు, ఎందుకంటే ఆయన మా అభిమాని, మేము ఆయనకి అభిమానులు. మేము ఒక్క చోట కూడా ఇప్పటి వరకు పవన్ స్టార్ అసలు గెలవలేదు కదా, మరి ఎట్లా మీరు ఓటు వేసి ఎట్లా గెలిపేయాలి చూస్తున్నారు? పోయినసారి అంటే యూత్కి ఓట్లు లేవు అన్న, ఈసారి యూత్లకి ఓట్లు వచ్చినాయి, ఎందుకంటే ఇప్పుడు గెలుస్తాడు. మరి ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా, పొత్తులతో ఎందుకు వస్తున్నారు? మరి పొత్తులతో ఎందుకంటే చంద్రబాబు గారు వెళ్ళి పవర్ స్టార్ని అడిగారు, అందుకని పొత్తులు పెట్టుకున్నారు. మీకు క్లారిటీగా లేదా? ఎందుకంటే పవర్ స్టార్ గారు, ఎందుకంటే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు కదా, అప్పుడు లోకేష్ బాబు గారు వెళ్ళి పవర్ స్టార్ గారిని అడిగారు. థ్యాంక్ యూ ప్రసాద్. చంద్రబాబు అయితే పొత్తులతో వస్తాడు, జగన్ ఒకటి సింగిల్గా వస్తున్నాడు అని రోజా అంటుంది కదా, దమ్ము అంటే పొత్తులు లేకుండా రమ్మని అంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడినప్పుడు ఒకడే పోయి పెట్టుకుంటాం, ఆ ఇంట్లో మొత్తం ఉండే వాళ్ళందరూ పోయి కలిసి పెట్టుకుంటాం. మరి చంద్రబాబు నాయుడు వ్యూహం ఎట్లుందన్న? చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం అని ఎవరు చెప్పారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారి వ్యూహం. పవన్ కళ్యాణ్ గారు మాకు సభలో చెప్పనే చెప్పారు, మనం టీడీపీ వెనక నడవటం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నాం అని చెప్పారు. అది గమనియాలి మీరు. చంద్రబాబుకు దమ్ము లేక పొత్తులతో వస్తున్నాడు అని రోజా అంటుంది కదా. ఇప్పుడు పొత్తులని వాళ్ళు మాట్లాడతారు కదా, సరే జగన్మోహన్ రెడ్డికి ఇదిగో మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, దమ్ముంటే పిఠాపురం, భీమవరంలో మేము ఆడ పోటీ చేయమంటే ఆడ పోటీ చేయమని, అట్లా ఓడిపోతే సీఎం సీట్ ఆయనకే, ఇంకా ఆడ గెలవబడలే. ఒక పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, ఆడికి వచ్చే పులివెందులు కాకుండా ఆడికి వచ్చి గెలుచుకొని మమ్మల్ని సీఎం సీట్ అయింది. దమ్ముంటే కుప్పంలో గెలుచుమని అంటుండు కదా మన నాని గారు. దమ్ముంటే ప్రత్యేక హోదా తీసుకురమ్మని నేను అడుగుతున్నా, దానికి సమాధానం ఏం చెప్తారో వాళ్ళే చెప్పాలి.